బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబుని ఫైనల్ చేశారు. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఫైనల్ చేశారు. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. యశాల్ని శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరుని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలంటూ కూడా నాగబాబుకి ఇప్పటికే సమాచారం అయితే పార్టీ పరంగా ఇవ్వడం జరిగింది. ఇక నామినేషన్ అవసరమైన పత్రాలు సిద్ధం చేసేందుకు పార్టీ కార్యాలయానికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే మొత్తం 5 స్థానాలు ఖాళీ ఉన్న నేపథ్యంలో 1 జనసేన కేటాయించారు, 1 బీజేపీకి కేటాయించే అవకాశం అయితే ఉంది. 3 టీడీపీకి సంబంధించిన సీట్లు ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడ కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి చంద్రబాబు ఢిల్లీ అటు కేంద్ర మంత్రులతో సమావేశమైన నేపథ్యంలో ఇటు బీజేపీకి సంబంధించి సీటు పైన అటు కేటాయించే స్థానానికి సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక టీడీపీకి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆశావాహులు ఎవరైతే 2024లో పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయారో వారికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే అటు అసెంబ్లీ లాబీల్లో పెద్ద ఎత్తున చంద్రబాబుతో పాటు లోకేష్ ని కలిసేందుకు కూడా ప్రయత్నిస్తపరుస్తుంది. అది అసెంబ్లీ లాబీలో సందడి వాతావరణం కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఈ లాబీయింగ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎమ్మెల్సీ కోటాకి అటు శాసనసభ్యులకు సంబంధించిన కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించిన ఆశావాహులు ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించి కేటాయిస్తారు. దాంతో పాటు టీడీపీకి 3 స్థానాలు, అటు జనసేనకు 1, బీజేపీకి 1 కేటాయించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ బీజేపీకి గనక స్థానం కేటాయించబోతే 4 టీడీపీకి వచ్చే అవకాశం కనబడుతుంది. బీజేపీకి కేటాయిస్తే 3 టీడీపీకి దక్కే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కొద్దిసేపు క్రితమే నాగబాబుకి సంబంధించిన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా పార్టీ అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన పరిస్థితి ఉంది. నామినేషన్ కు సంబంధించిన పత్రాలు కూడా పార్టీకి సంబంధించి సిద్ధం చేయాలంటే కూడా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులకి, పార్టీకి సంబంధించిన నేతలకి, అదేవిధంగా కార్యాలయ సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.